పట్టుదల ఉండాలే కానీ సాధించలేనిదంటూ ఏదీ ఉండదని మరోసారి రుజువు చేశాడు కోనసీమ కుర్రాడు. వ్యవసాయ కుటుంబానికి చెందిన ఆ యువకుడి పట్టుదలకి తోడు తల్లిదండ్రుల ప్రోత్సాహంతో తన కల నెరవేరి ఇస్రోలో శాస్త్రవేత్తగా నిలిచాడు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం ఉండూరు గ్రామానికి చెందిన కొప్పిశెట్టి సత్యరాజు, బాల భువనేశ్వరిల కుమారుడైన కొప్పిశెట్టి దిలీప్ రామచంద్రాపురంలో ఓ ప్రైవేట్ స్కూల్లో 10వ తరగతి చదివి 10/10 జీపీఏ సాధించాడు. కాకినాడలో ఇంటర్ చదివిన దిలీప్ 97.2% మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు. తాడేపల్లిగూడెం ఎన్ఐటీలో మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో బీటెక్ చదివి గోల్డ్ మెడల్ సాధించాడు. అనంతరం డిలైట్ ఐటీ కన్సల్టెన్సీ కంపెనీలో 14 లక్షల వార్షిక జీతానికి ఉద్యోగం సంపాదించాడు. డిలైట్లో జాబ్ చేస్తూనే 2023వ సంవత్సరంలో గేట్ పరీక్ష రాసి 542వ ర్యాంక్ సాధించాడు. ఆ స్కోరు ద్వారా 5 ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాల్లో అర్హత సాధించాడు. అయినా దిలీప్ సంతృప్తి చెందలేదు. ఆ ఉద్యోగాలను సైతం వదులుకొని పట్టుదలతో తన లక్ష్యం వైపు ముందుకు సాగాడు. 2025లో మరోసారి గేట్ ఎగ్జామ్ రాశాడు. ఈసారి గేట్ ఫలితాల్లో ఆల్ ఇండియా 296వ ర్యాంకు సాధించాడు. తద్వారా నిర్వహించిన ఇంటర్వ్యూలో 22వ ర్యాంకు సాధించి ప్రతిష్టాత్మక ఇస్రో సంస్థలో శాస్త్రవేత్తగా ఎంపికయ్యాడు. 25ఏళ్ల దిలీప్ యువ శాస్త్రవేత్తగా ఇస్రోలో అడుగుపెట్టడంతో తన కల నెరవేర్చుకున్నాడు. దిలీప్ పట్టుదలతో ప్రతిష్టాత్మకమైన ఇస్రో సంస్థలో సైంటిస్టుగా చేరటంతో పలువురు అభినందిస్తున్నారు. 2025 గేట్లో 296వ ర్యాంక్ సాధించాను. ఈ గేట్ ర్యాంక్ ద్వారా నాకు ఇస్రోలో ఇంటర్వ్యూకి పిలుపు వచ్చింది. మొన్న జరిగిన 2025 ఆగస్టు 18న నేను తిరువనంతపురంలో ఇస్రో ఇంటర్వ్యూ ఇచ్చాను. అక్కడ 10 నుండి 12 మంది ఇస్రో సైంటిస్టులు నన్ను ఇంటర్వ్యూ చేయగా నేను జాతీయ స్థాయిలో 22వ ర్యాంకుతో ఇస్రో సైంటిస్ట్గా ఎంపికయ్యాను. ఇలా జరగడం నాకు చాలా సంతోషంగా ఉంది. నా కళ నెరవేరింది అనిపించింది.